నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మోడీ ఇంటి పేరు కేసులో శిక్ష పడిన రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించడంతో అనర్హత వేటు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. మధ్యంతర తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు రాజకీయపరమైన ప్రశ్నల్ని లేవనెత్తాయి. అసలు ఫిర్యాదుదారు ఉద్దేశం, గరిష్ట శిక్ష పట్టానికి కారణాలు సరిగా లేవని చెబుతూనే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని రాహుల్కి చురకలంటించింది కోర్టు. సుప్రీం స్టే తర్వాత జరిగే పరిణామాలేంటి? కేసులో రాజకీయ కోణం బయటపడిందా? అసలు చీటికి మాటికి కేసులు పెట్టే సంస్కృతి సబబేనా? సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. మోడీ ఇంటి పేరును కించపరిచారని 2019లో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. ఈ కేసులో సూరత్ ట్రయల్ కోర్టు 2 ఏళ్ల శిక్ష విధించింది. రాహుల్ కు పడిన 2 ఏళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీకి సూరత్ ట్రయల్ కోర్టు విధించిన 2 ఏళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని హెచ్చరించింది. సుప్రీంకోర్టు స్టేతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు తొలగిపోనుంది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఏప్రిల్ 13న దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాహుల్పై అభియోగం. దీనిపై గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ అదే ఏడాది ఏప్రిల్ 15న పరువు నష్టం దావా వేశారు. జూలై 7న ఈ కేసు విచారణకు రాహుల్ తొలిసారిగా సూరత్ కోర్టు ముందు హాజరయ్యారు. మార్చి 23, 2023న సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 2 ఏళ్ల శిక్ష విధించింది. మార్చి 24న ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడింది. ఈ కోర్టు తీర్పు ఆధారంగా రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏప్రిల్ 2న రాహుల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 20న రాహుల్కి బెయిల్ ఇచ్చిన సెషన్స్ కోర్టు శిక్షపై స్టేకు నిరాకరించింది. ఆ తర్వాత శిక్షపై స్టే విధించాలని కోరుతూ జూలై 7న రాహుల్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ జూలై 15న రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జూలై 21న ప్రతివాదులైన పూర్ణేష్ మోడీ ప్రభుత్వానికి సమన్లు పంపింది. ఆగస్టు 4న రాహుల్ గాంధీకి పడిన 2 ఏళ్ల శిక్షపై స్టే విధించింది. మనకున్న జ్యుడిషియల్ సిస్టంలో ఒక కోర్టు ఒక చిన్న ఎర్రర్ కమిట్ చేసిన, ఏదైనా మిస్టేక్ చేసిన వేరియస్ రీజన్స్తో నెక్స్ట్ కోర్టు ఉంటుంది. ఆ కోర్టు కూడా చేస్తే అల్టిమేట్గా మన సుప్రీంకోర్టు ఉందనేది ఒక అందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది, ఒక నమ్మకం ఏర్పడుతుంది. రాహుల్ కేసులో సుప్రీం స్టేతో రాజకీయ వ్యవస్థ నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలా కనిపిస్తున్నాయి. ఓ వ్యక్తి మాట్లాడే ప్రతి మాటను రాజకీయాలతో లింక్ చేసి అతడికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేసులు పెట్టడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. రాహుల్ మాటల కారణంగా మతాల మధ్య ఘర్షణలు జరిగే పరిస్థితి కానీ, ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి కానీ లేదు. అయినా సరే ఇలా ప్రతి చిన్న కామెంట్కు కేసులు పెట్టుకుంటూ పోతే అంతిమంగా పరువు నష్టం అనే మాటకు అర్థం లేకుండా పోతుంది. పరువు నష్టం కేసులో గరిష్ట శిక్ష 2 ఏళ్లు. రాహుల్ చేసిన నేరం ఆధారంగా శిక్ష వేసినట్టు కంటే 2 ఏళ్లు వేస్తే అనర్హత వేటు పడుతుంది. కాబట్టి శిక్ష కోసం పట్టుబట్టారా అనేది కూడా రాజకీయ కోణమే. బెయిలబుల్ కేసులో ఇంత పెద్ద శిక్ష ఎందుకు విధించారనే చర్చను మరోసారి సుప్రీంకోర్టు లేవనెత్తింది. డిఫమేషన్ కేసులో ఉన్న 2 సంవత్సరాల శిక్షని సంపూర్ణంగా పూర్తిగా ఎందుకు వేశారు? దానికి హైయెస్ట్ పనిష్మెంటే 2 years. ఒక్కరోజు తక్కువ వేసినా కానీ ఆయనకి మరి ఈ ఎంపీ పదవి పోకుండా కొనసాగుండేది. ఆ తీర్పుని చూసినప్పుడు, ఆ తీర్పు యొక్క సారాంశాన్ని మనం చూసినప్పుడు ఏదో విధంగా ఈ యొక్క ఎంపీ పదవి కూడా పోవాలి అన్నట్టుగా ఉంది. ఇది ఒక డిఫమేషన్ కేసు. పరువు నష్టం కేసులో ఇంత హైయెస్ట్ పనిష్మెంట్ వేయటం అనేది దారుణం, అన్యాయం, అక్రమంగా భావించే విధంగా చాలా మంది అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వారు న్యాయం చేసినట్టుగా మనం భావించవచ్చు. రాహుల్కి శిక్ష వేస్తే అది వ్యక్తిగతం కాదు, ఓ ఎంపీకి శిక్ష. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ ప్రజల్ని ఎవరు పట్టించుకుంటారనేది మరో మౌలిక ప్రశ్న. కింది కోర్టులు ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు తేల్చేసింది. నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, చిక్కుల్లో పడటం ఇదే మొదలు కాదు. రాఫెల్ కేసులో కూడా సుప్రీం రాహుల్ని హెచ్చరించింది. ఇన్ని జరిగాక కూడా ప్రసంగాల విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదనేది ఓ పాయింట్. రాజకీయ ప్రసంగాలు చేసేటప్పుడు నేతలు సవాలక్ష మాట్లాడతారు. ప్రతి పాయింట్కి లాజిక్ లాగి కేసులు పెట్టకుండా పోతే ఏ నేత మిగలరనే వాదన కూడా ఉంది. రాహుల్ వ్యాఖ్యలు అంత తీవ్ర ప్రభావం చూపేవి కాదు.
అసలు ఫిర్యాదిదారు కూడా రాహుల్ అన్నట్టుగా ఎక్కడో చూసి కేసు పెట్టారు తప్ప నేరుగా విన్న పాపాన పోలేదు. రోజువారీ రాజకీయాల్లో నేతలు అలవోకగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. జాతీయ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల దాకా అన్ని చోట్ల ఇది కామనే. ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ఒక ఆయన సైన్ చేశాడు, నిత్య పెళ్లి కొడుకు. చూశారు కదా, నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైన్ చేశాడు. పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికి వస్తుందా లేదా అనే దాని మీద. ఇది ఒక టైటిల్. పెళ్లిళ్ళు పెటాకులు, ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది. ఇలాంటి చిన్న విషయాన్ని రాహుల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే పెద్దది చేశారనే అభిప్రాయం మొదట్నుంచి ఉంది. ఇప్పుడు రాహుల్ పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు మొటిక్కాయల తర్వాతైనా రాజకీయ వ్యవస్థ తీరు మారుతుందా అంటే అనుమానమే. ఒక చిన్న కేసును రాజకీయ ఉద్దేశాలతో పెద్దది చేసి రచ్చ చేస్తున్నారనే అభిప్రాయం సామాన్యులకే కాదు, కోర్టులకు వస్తోంది. రాహుల్ నోరు జారటం ఆయన బాధ్యతారాహిత్యం అంటున్న బీజేపీ నేతలు ఏదో కక్షగట్టినట్టు రాహుల్ని వెంటాడి కేసులు పెట్టి 2 ఏళ్ల శిక్ష పడేలా చేసి ఆ సాగుతో అనర్హత వేటు వేసి ఇల్లు కూడా ఖాళీ చేయించడాన్ని ఎలా సమర్థించుకుంటారనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ విషయం జనంలోకి వెళ్ళింది కాబట్టే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అయిందని బీజేపీలోనూ అంతర్గత చర్చ నడుస్తోంది. రాహుల్పై అనర్హత వేటు పడ్డాకే విపక్షాలు జట్టుకట్టాయనే వాదన ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి రాహుల్పై వెంటనే అనర్హత వేటు తొలగిపోయే అవకాశం ఉంది. మోడీ సర్కార్పై విపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టిన తరుణంలో ఓటింగ్లో రాహుల్ కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది. రాహుల్ కేసు విషయంలో సుప్రీం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇవి రాజకీయ వ్యవస్థ మేలుకొలుపు అనే వాదన వినిపిస్తోంది. పరువు నష్టం కేసు అంటే ఏంటో, ఫిర్యాదు ఎలా ఉండాలో సుప్రీంకోర్టు పూర్తి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. రాహుల్ కేసులో ట్రయల్ కోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వడంతో తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తి రేపుతున్న అంశం. ఇప్పుడు పార్లమెంట్లో తన గళం వినిపించాలనేది రాహుల్ ఉద్దేశం. ఈ క్రమంలో ఇప్పటివరకు ఆయనకున్న శిక్ష అడ్డంకి పాక్షికంగా తొలగింది. మరి స్పీకర్ ఆయనపై విధించిన సస్పెన్షన్ను తొలగించే అవకాశం కనిపిస్తోంది. సుప్రీం స్టే ఇచ్చింది కాబట్టి సస్పెన్షన్ ఎత్తేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అప్పుడు రాహుల్ పార్లమెంటుకు హాజరు కావచ్చు, ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఈ పరిణామాలు కొత్త ఉత్సాహాన్నిచ్చే అవకాశం ఉంది. విపక్ష ఇండియా కూటమికి కూడా నైతిక బలం చేకూర్చే అంశమే. ఏ క్షణంలోనైనా రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అధికారికంగా సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు అందగానే నోటిఫికేషన్ జారీ చేయనుంది లోక్సభ సెక్రటేరియట్. సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులతో సోమవారం నుంచి సభా కార్యక్రమాలకు హాజరు కానున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ప్రతిపక్షాల కూటమి ఇండియా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వచ్చే మంగళవారం నుంచి గురువారం వరకు జరిగే చర్చలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ. ఇకపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే తీరులో మార్పు వస్తుందా అనే చర్చ కూడా జరుగుతోంది. అదే సమయంలో త్వరలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చూడాల్సి ఉంది. కోర్టు తీర్పులకు రాజకీయాలకు సంబంధం ఉండదు, కానీ ఇలాంటి రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో ఆ ప్రభావం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. సుప్రీం స్టే ఇచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన కర్తవ్యం ఒకేలా ఉంటుందని రాహుల్ ట్వీట్ చేశారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. సూర్యుడు, చంద్రుడు, నిజం అనే 3 ఎక్కువ కాలం దాగి ఉండవనే గౌతమ బుద్ధుడి వ్యాఖ్యను కోట్ చేశారు. అటు సుప్రీం మధ్యంతర ఉత్తర్వులతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలో కాంగ్రెస్ మరింత దూకుడుగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రాహుల్ పరువు నష్టం కేసులో జరిగిన పరిణామాలు ఖచ్చితంగా ఓ కేస్ స్టడీ అయ్యే అవకాశాలున్నాయి. ఇకపై పరువు నష్టం కేసుల విషయంలో కోర్టులు కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరించే వీలుంది. రాహుల్ కేసులో సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు కేసు ఉద్దేశాన్నే ప్రశ్నించాయి. దీంతో కేసు విచారణకు స్వీకరించేటప్పుడే ఫిర్యాదుదారు ఉద్దేశం, కేసు ఉద్దేశం, దాని ప్రభావం లాంటి విషయాలపై మరింత లోతుగా ఆలోచన చేశాకే కోర్టులు ముందడుగు వేసే అవకాశం ఉంది. ఇకపై రాజకీయ నేతలు కూడా ఇష్టారాజ్యంగా పరువు నష్టం కేసులు పెట్టే అలవాటుకు చెక్ పడుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. గతంలో రాహుల్పై అనర్హత వేటు పడ్డప్పుడు ప్రజా ప్రాతినిధ్య చట్టంపై చర్చ జరిగింది. ఇప్పుడు సుప్రీం స్టేతో పరువు నష్టం కేసుల తీరుపై చర్చ జరుగుతోంది. సుప్రీం స్టే తర్వాత లోక్సభ సెక్రటేరియట్, స్పీకర్ వ్యవహార శైలిని బట్టి స్పీకర్ విచక్షణాధికారాలపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది.
లోక్సభ సెక్రటేరియట్ కూడా అగ్ని పరీక్ష ఎదుర్కొంటోందని నిపుణులు చెబుతున్నారు. అనర్హత వేటు వేయడంలో చూపిన వేగం సభ్యత్వం పునరుద్ధరించడంలో చూపుతారా లేదా అనేది దేశమంతా ఆసక్తిగా చూసే అంశం. పరువు నష్టం కేసులు రాజకీయ ప్రేరేపితం అవుతున్న తరుణంలో సుప్రీం ఇచ్చిన స్టే ఓ ఆశాకిరణంగా కనిపిస్తోంది. చట్టాలు ఉన్నాయి కదా అని ఇష్టారాజ్యంగా వాడకూడదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది. మరి సుప్రీం తీర్పు తర్వాతైనా నేతలు మారతారా, బుద్ధి మార్చుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ముఖ్యంగా పరువు నష్టం కేసు విచారణ చేసేటప్పుడు ఎలాంటి వైఖరి తీసుకోవాలనేది కింది కోర్టులకు సుప్రీం మార్గనిర్దేశం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు వచ్చినప్పుడు దారి దీపంగా నిలిచేలా రాహుల్ కేసులో ఉత్తర్వులున్నాయని చెప్పక తప్పదు. ఇలా ఒక నేతపై కక్షగట్టి అతడి రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసేలా చట్టాలు ఉపయోగించుకోవడాన్ని ఉపేక్షించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన సందేశం ఇచ్చింది. గతంలో చాలా సందర్భాల్లో చట్టాల ఔన్నత్యాన్ని కాపాడిన సుప్రీంకోర్టు ఇప్పుడు మరోసారి రాజకీయాలకు చట్టాలకు ఉన్న విభజన రేఖను గుర్తు చేసింది. రాజకీయాల కోసం చట్టాలు ఉపయోగించుకోకూడదని, రాజకీయ ప్రసంగాల్ని వ్యక్తిగతంగా తీసుకోవడం ఏంటనే ప్రశ్నల్ని లేవనెత్తింది. రాహుల్ మాట్లాడిన మాటలు ఏ సందర్భంలో అన్నారు, ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఎందుకన్నారనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రచారంలో చేసే ప్రసంగాల్ని కూడా స్క్రూటినీ చేసి కేసులు పెట్టుకుంటూ పోతే అసలు రాజకీయ నేత అనేవారు ఎవరైనా మిగులుతారా అనేది కీలకమైన ప్రశ్న. రాహుల్ కంటే విపరీతమైన వ్యాఖ్యలు చేసిన నేతలు పార్లమెంట్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇదే సూత్రం వర్తింపజేస్తే సగం పార్లమెంట్ ఖాళీ అవుతుంది. ఇక అసెంబ్లీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక్కడ సభలకు సభలే ఖాళీ అయ్యే అవకాశాలు ఎక్కువ. చట్టానికి రెండు వైపులా పదునుంటుందని సుప్రీంకోర్టు చెప్పే ప్రయత్నం చేసింది. మంచి ఉద్దేశంతో వాడకపోతే అది బూమరాంగ్ అయ్యే అవకాశాలుంటాయని చెప్పింది. కేవలం ఫిర్యాదు చేస్తే సరిపోదు. ఆ ఫిర్యాదు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని ఫిర్యాదుదారు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ ఫిర్యాదుకు విశ్వసనీయత ఉంటుందనే పాయింట్ కూడా సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు పెద్ద రిలీఫ్ ఇవ్వడంతో ఆయన పార్లమెంట్లో రీ ఎంట్రీకి మార్గం సుగమమైంది. రాహుల్ విషయంలో అప్లై చేసిన చట్టాన్ని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలందరికీ వర్తింపచేశారా? తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరిపై పరువు నష్టం కేసులు దాఖలయ్యాయా? రాహుల్ వ్యాఖ్యల్ని ఉద్దేశపూర్వకంగా పెద్దవి చేసి పరువు నష్టం పేరుతో శిక్ష పడేలా చేశారనేది కాంగ్రెస్ వాదన. రాహుల్పై అనర్హత వేటుపడి ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడేలా కుట్ర పన్నారని ఆరోపిస్తోంది. గతంలో తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన నేతలకు ఏం శిక్షలు పడ్డాయని, వారిలో ఎంతమంది చట్టసభల్లో సభ్యత్వం కోల్పోయారనేది $1 మిలియన్ ప్రశ్న. నిజంగా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అంత బాగా ఉపయోగిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. దీన్ని రాజకీయంగా ఎక్కువగా వాడుతున్నారని చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. గతంలో బీహార్ ఆరోగ్య మంత్రి విద్యార్థుల వివాహ స్థితిపై అడిగిన ప్రశ్నల్లో తప్పేమీ లేదని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వర్జిన్ అనే పదం వాడటంపై అభ్యంతరాలు వ్యక్తమైతే వర్జిన్ అనే పదానికి మంత్రి డిక్షనరీ మీనింగ్ కూడా వివరించి చెప్పడం, అందులో తప్పేమీ లేదనడం చర్చనీయాంశమైంది. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం కూడా 2014లో రేప్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అబ్బాయిలన్నాక తప్పులు చేస్తారని గ్యాంగ్ రేప్ నిందితుల్ని వెనకేసుకురావడం దుమారం రేపింది. 2017లో నోయిడాలో నీగ్రోలపై దాడి జరిగినప్పుడు బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఈ దాడి వెనుక జాతి వివక్ష లేదని, అలాంటి ఉద్దేశం ఉంటే సౌత్ ఇండియాలో ఉన్న బ్లాక్స్తో ఎందుకు కలిసి జీవిస్తామని ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సౌత్లో ఉన్న ప్రజలందరినీ బ్లాక్స్గా సంబోధించినా ఆయనపై కేసులు పెట్టిన దాఖలాలు లేవు. 2013లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సొంత పార్టీ ఎంపీ మీనాక్షి నటరాజన్ను డిజైరబుల్ అబ్జెక్ట్గా అభివర్ణించడంపై దుమారం రేగింది. 2015లో కర్ణాటక హోంమంత్రి గ్యాంగ్ రేప్కు కొత్త అర్థం చెప్పి వివాదం రేపారు. ఇద్దరు పురుషులు ఓ మహిళను రేప్ చేస్తే గ్యాంగ్ రేప్ కాదని అభిప్రాయపడ్డారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా రేప్ల విషయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా రేప్లు పెరుగుతున్నాయని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. ఓ సాహిత్య సదస్సులో కేంద్ర మంత్రి శ్రీప్రకాష్ జైష్వాల్ తాజా విజయాల్ని మహిళల అందంతో పోల్చారు. మహిళల అందం పెళ్లైన కొన్నాళ్లకే తరిగిపోతుందని, అదేవిధంగా విజయం తాలూకు అనుభూతి కూడా కొన్నాళ్లకు ఆవిరైపోతుందని, అందుకే ఎప్పటికప్పుడు కొత్త విజయాలు సాధిస్తుండాలని చెప్పారు. రేప్లు ఇండియాలో జరుగుతున్నాయని, భారత్లో కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్స్ చేశారు. పాశ్చాత్య ప్రభావం ఉన్న నగరాల్లోనే రేప్లు జరుగుతున్నాయని, గ్రామాల్లో కాదని కొత్త సూత్రీకరణ చేశారు. గతంలో సమాజ్వాదీ పార్టీ నేత రేప్ కేసుల్లో పురుషులతో పాటు మహిళల్ని శిక్షించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం పురుషుల్ని మాత్రమే శిక్షించడం న్యాయం కాదనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఈ నేతలందర్నీ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్ష వేశారా? చట్టసభల సభ్యత్వం సస్పెండ్ చేశారా అంటే లేదనే చెప్పాలి. ఇలా సందర్భం నేతకు ఓ రకంగా చట్టాన్ని వర్తింపజేయడాన్ని సుప్రీం తప్పుబట్టింది.
రాహుల్కు 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత లోక్సభ సచివాలయం ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసింది. చట్టం ప్రకారం 2 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు జైలు శిక్ష పడిన వ్యక్తి రాజ్యాంగ పదవికి అనర్హులవుతారు. శిక్షా కాలంతో పాటు మరో 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. ఇప్పుడు శిక్ష అమలుపై సుప్రీం స్టే ఇవ్వడంతో రాహుల్ గాంధీ తిరిగి ఎంపీగా కొనసాగే అవకాశం ఉంది. అయితే సుప్రీం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పరిగణలోకి తీసుకుంటున్నట్లు లోక్సభ సచివాలయం వెల్లడించాల్సి ఉంటుంది. అదే సమయంలో రాహుల్పై విధించిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు మళ్లీ నోటిఫికేషన్ను జారీ చేయాల్సి ఉంటుంది. మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ పూర్తయి రాహుల్ నిర్దోషి అని కోర్టు ప్రకటిస్తే, లేదా రాహుల్ శిక్షాకాలాన్ని 2 ఏళ్ల కంటే తక్కువ చేస్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు వీలుంటుంది. ఆగస్టు 11 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ తరుణంలో లోక్సభ సచివాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరం. సుప్రీంకోర్టు ఊరట ఇచ్చినప్పటికీ రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటుపై స్పీకర్ ఓం బిర్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఈ మధ్యంతర ఉత్తర్వులను స్పీకర్ గౌరవిస్తారా, లేక తన విచక్షణాధికారాలను ప్రయోగించి అనర్హత వేటుపై నిర్ణయాన్ని పెండింగ్లో పెడతారా అనేది చర్చనీయాంశమవుతోంది. అయితే ఇటీవలే సభ జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి సభకు గైర్హాజరయ్యారు స్పీకర్. అలాంటప్పుడు రాహుల్కి వ్యతిరేక నిర్ణయం తీసుకుని మళ్లీ ఘర్షణాత్మక వాతావరణానికి అవకాశం ఇస్తారా అనేది ఒక ప్రశ్న. అదే సమయంలో ఈ విషయంలో స్పీకర్ ఆఫీస్ను కేంద్రం ప్రభావితం చేస్తుందా లేదా అనేది మరో ప్రశ్న. మరోవైపు రాహుల్పై అనర్హత వేటు వేసినా ఈసీ మాత్రం ఉప ఎన్నికలు పెట్టే ఆలోచన చేయలేదు. రాహుల్ గాంధీ అన్ని రకాల న్యాయపరమైన అంశాలను ఉపయోగించుకున్న తర్వాత ఎలాంటి ఛాయిస్ లేకపోతే అప్పుడు ఉప ఎన్నికలు పెట్టాలనుకున్నారు. ఇప్పుడు స్టే విధించడంతో ఉప ఎన్నికల అవసరం ఉండదు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలున్నాయి. సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా రాహుల్ పార్లమెంటుకు వస్తారా రారా అని చర్చించే స్థాయిలో ప్రక్రియ ఉందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఎప్పుడైనా ఎంపీ సభ్యత్వం రద్దయినంత ఈజీగా పునరుద్ధరణ జరగదు. పునరుద్ధరణ చేసినా సమయం తీసుకుంటారు. కానీ రాహుల్ కేసును ప్రత్యేకంగా చూసే అవకాశం కూడా లేకపోలేదు. కేసు విచారణ సందర్భంగా సుప్రీం చేసిన కామెంట్లను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాంటప్పుడు జరిగిన రచ్చ చాలు, దీన్ని ఇంకా లాగడం అనవసరం అనే ఆలోచన కలగొచ్చు. అదే సమయంలో రాహుల్ సభ్యత్వ పునరుద్ధరణ ద్వారా విపక్షానికి సానుకూల సంకేతం పంపే అవకాశంగా దీన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పుడు లోక్సభ సెక్రటేరియట్ ఖచ్చితంగా కీలకం. ఈ నిర్ణయం కోసం పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాజకీయం ఎప్పుడైనా డైనమిక్గానే ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పైచేయి సాధించడం కోసం అధికార విపక్షాలు పోటీ పడుతున్నాయి. ఇంకా వారం రోజులకు పైగా సెషన్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో రాహుల్ కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ఖచ్చితంగా ఆసక్తి రేపే పరిణామమే. ఈ తరుణంలో కాంగ్రెస్, బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని ఏ పార్టీ ఏ విధంగా వాడుకుంటుంది? ఈ స్టే రాజకీయ పరిస్థితుల్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది చూడాలి. అయితే ఇప్పుడు ఇచ్చినవి మధ్యంతర ఉత్తర్వులే, తుది ఉత్తర్వులు కాదు. తుది తీర్పు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. అది ఎన్నికల్లోపే వస్తుందా, ఎన్నికలయ్యాకొస్తుందా అనేది మరో ప్రశ్న. ఈ లెక్కన రాహుల్ కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని, ప్రస్తుతానికి ఇంటర్వెల్ మాత్రమేననేది న్యాయ నిపుణులు చెప్పే మాట. ఈ సంగతి రాజకీయ పార్టీలకు తెలుసు. అయినా సరే ఈ క్షణానికి మధ్యంతర ఉత్తర్వుల్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి పోటీ పడుతున్నాయి. రాజకీయాల సంగతి పక్కనబెట్టి ఇప్పటికైనా సుప్రీంకోర్టు హితవును తలకెక్కించుకుంటారా అనేది తేలాలి. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చింది కేవలం మధ్యంతర ఆదేశం మాత్రమే కాదు, మొత్తం రాజకీయ వ్యవస్థకు మేలుకొలుపు చెప్పినంత పనిచేసింది. ఈ విషయం నేతలకు అర్థమైందా, అర్థమైనా ఆచరణలో పెడతారా అనేదే తేలాల్సిన విషయం.